హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా బ్లాగ్స్. ఈరోజు మండే కదా ఫ్రెండ్, నాగుల చవితి. మార్నింగ్ 5:30 నుంచి 8:30 వరకు ఎంత హడావిడిగా ఉంటుందో ఈ చిన్న వీడియోలో చూద్దాం. మార్నింగ్ లేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అంతా. కొంచెంసేపు బయట ఒక 10 నిమిషాలు తిరిగేసి ఫ్రెండ్స్ లోపలికి వచ్చేసి ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని కసువు ఊకేసుకుంటున్నా. కసువు నూకేసుకొని బియ్యం కడిగి పెట్టేయాలి ఫ్రెండ్స్, నానుతూ ఉంటాయి. మనం బియ్యం కడిగి 4-5 టైమ్స్ ఎసురు పోసేసి నానబెట్టి పెట్టేసామంటే నానుతూ ఉంటాయి. మనము మిగతా పనులు చేసుకునే తలకి బియ్యంగా నానిపోతాయి. ఈ పక్కన పెట్టేసి కిచెన్ అయితే నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. సామాన్లు, స్టవ్ అంతా కిచెన్ నైట్ క్లీన్ చేసి పెట్టేసుకుంటే పొద్దున్నే హడావిడి ఉండదు ఫ్రెండ్స్, పై పనులు చూసుకోవచ్చు. బియ్యం నానబెట్టిన వెంటనే బయట కడప మనగా క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసుకుంటాం కదా, వాటర్ పోసి ఇలా చేత్తో దిక్కితే షాప్ పీస్ అంతా పోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ గడప కడిగేసుకున్న తర్వాత ఇక పక్కనంతా వాటర్ చల్లేసుకొని మాప్ పెట్టేసుకోవాలి. మనం పిల్లలు లేసే లోపల ఇవి చేసేసుకున్నామంటే పెద్ద హడావిడి ఉండదు. తుడిసేసుకొని గట్టి పిండేసుకొని ఇట్లా వాటర్ చల్లుకుంటే బండలు నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓన్లీ గట్టి పిండుకొని తుడుచుకున్నామంటే అంత నీట్గా ఉండవు. మేమైతే 3rd ఫ్లోర్లో ఉంటాము, అందుకు పైన కొద్దిగా ఉంటుంది కాబట్టి క్లీనింగ్ బిర్యానీ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి క్లీన్ చేసేసే లోపలే సూర్యుడిగానే పుట్టేశాడు. చూడండి ఎంత బాగా ఉన్నాడు సూర్యదేవుడు. ఇంకా లోపల వచ్చేసి లోపల మాప్ పెట్టేసుకుంటాను. బయట గడప కడిగిన వాటర్ కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలాగే మాప్ పెట్టేసుకున్నామంటే మన పనిలో పని మళ్ళీ అది సపరేట్గా క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ అయితే కొన్ని వాటర్ ఎక్కువ పెట్టుకొని మాప్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ మాప్ గట్టి పిండుకొని తుడుచుకున్నామంటే నీట్గా ఉంటాయి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ గట్టిగా పిండేసుకొని ఓన్లీ తుడుచుకొని వస్తుంటారు. మనకి 1.25 hour అట్లా బియ్యంగా నానిపోయింటాయి. అదే స్టవ్ అంటించుకొని పొయ్యి మీద పెట్టుకొని హాల్ క్లీన్ చేసుకుంటున్నా. నేను ఎట్లయితే చిన్న సోపాలు అట్లా పక్కకి తీసేసి క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, పెద్ద సోఫా ఏంటంటే ఒకటే తూరే క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఈ టైంకి అన్నంగానే పొంగు వస్తుంది, చూసుకోవాలి పొంగు వస్తుందో లేదు చూసుకొని ఒత్తురు కలుపుకొని ఉడికేటప్పుడు కలుపుకుంటే మనకు బియ్యం ప్రతి మెతుకు ఉడుకుతుంది, లేదంటే నాన్ బియ్యం అన్నట్టు ఉంటుంది. అన్నం వంపేసుకొని బయట ముగ్గేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఏదో చిన్న ముగ్గు నాకు వచ్చింది ఇది వేస్తున్నా. గడప మీద కింద కానీ వేసేసుకున్న. తులసమ్మ దగ్గర మేమైతే మార్నింగ్ హాట్ వాటర్ ఇట్లా సోంపు 1/2 స్పూను, జీలకర్ర 1 స్పూను, 2 చెక్కలు వేసి దాల్చిన చెక్క అదొక స్టవ్ మీద పెట్టుకొని మరుగుతూ ఉంటాయి. ఒక 10 minutes అలా మరిగించుకుంటాము. బాబుకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పులిహోర ముందుగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి ఒక 4 వేసేసుకొని మినప్పప్పు వేసేసుకొని చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. అవి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మినప్పప్పు ఈ టైంలో ఉన్నప్పుడు మనం చింతపండు పిసికి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఓన్లీ గుజ్జు ఒకటే తీసుకోవాలి. గట్టిగా పిండేసుకొని వాటర్ అంతా
ఇంకొన్ని వాటర్ పోసుకొని కానీ మరీ పోసేసుకొని పసుపు 1 స్పూను 1.5 స్పూన్ కారం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసేసుకొని ఒకతూరు బాగా ఉడికించుకొని ఇట్లా ఆయిల్ పైకి తేలేదానా చూడండి, ఆయిల్ పైకి వచ్చేదానా మనకు పచ్చివాసన అంతా పోతుంది. ముందుగా అన్నం చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం క్వాంటిటీ చింతపులుపు తగినంత రైస్ వేసుకొని కలిపేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని, సాల్ట్ మనము ఫ్రైలోకి వేయలేదు ఫ్రెండ్స్, ఓన్లీ రైస్ మీద వేసుకుంటున్నా. వేసుకొని అంతా కలిపేసుకోవడం. ఇంకా చింతపండు పులిహోర, ఇంగువ ఉంటే ఇంగువే కానీ వేసుకోండి ఫ్రెండ్స్ పోపులోకి. కొద్దిగా నా దగ్గర లేదు, నేను స్కిప్ చేసా. చూడండి రెడీ అయిపోయింది చింతపండు పులిహోర. కొద్దిగా లంచ్ బాక్స్ కట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మా బాబుకి. కట్టేసేసి బాక్స్ పెట్టేసేస్తే వాటర్ కానీ 10 మినిట్స్ తర్వాత వడగట్టేసుకొని మా హస్బెండ్ నేను తాగుతాము హాట్ వాటర్. అవి అయిపోతేనే పొద్దున్నే లేచి నైట్ వాషింగ్ మిషన్లోకి బట్టలు వేసి పెట్టు, మార్నింగ్ 6 కల్లా వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసేసి స్విచ్ చేసి పెట్టేసినామంటే మనకు మన పని అయిపోలోపు ఇవి కానీ అయిపోతాయి. బట్టలు ఆరేసుకొని ఇవన్నీ చేసుకోవడానికి 8 అయింది ఫ్రెండ్స్. ఇంకా దేవుని పాటలు పెట్టుకొని పూజ మా హస్బెండ్ చేస్తున్నారు ఈరోజు. నాదైతే క్లీనింగ్ అయిపోయింది, ఫ్రెష్ అప్ కావాలి. మా హస్బెండ్ పూజ చేసేసారు ఈరోజు. అంతే ఫ్రెండ్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మరొక వీడియోలో కలుద్దాం.